అందరికీ నమస్తే అండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు నిఫ్టీలో మంచి బెరిష్ క్యాండిల్ వచ్చాక నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదండి. బెరిష్ క్యాండిల్ వచ్చాక నేను నాకు ట్రేడ్ ప్లాన్ ఏంటంటే ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చేసి సపోర్ట్ రెసిస్టెంట్‌గా మారుతుందో లేదో చూస్తాను ఇక్కడ. ఇక్కడ సపోర్ట్‌గా వర్క్ చేసింది కదా! ఈ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెంట్‌గా మారాలి. ఇక్కడ కనుక ఒక రెడ్ క్యాండిల్ కనుక వస్తే నేను ఇక్కడ ఏదైనా ట్రేడ్ తీసుకుంటాను. ఆల్రెడీ పుట్ యాడ్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంత బెరిష్ క్యాండిల్ తర్వాత కూడా కాల్ సైడ్ వెళ్ళటంలో మనకి లాజిక్ లేదు. 269 270 260 నేను స్టాప్ లాస్ పెడతాను. స్కాల్పర్ మోడ్ ఓన్లీ 200 తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ ఎంఏ కింద 261 అవుతుంది. సో మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. స్టాప్ లాస్ వచ్చేసి నేను 261 పెడతాను. స్కాల్పర్ మోడ్ రివర్స్ అయిపోతే ఇక్కడ నేను సెల్ చేసేస్తాను. స్టాప్ లాస్ ఇది 10 పాయింట్స్ కదా, నేను టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్ చూస్తాను. 1:2 1:3 20 పాయింట్స్. రిజెక్షన్ తీసుకుంటుంది. లెట్స్ సీ. ఓకే, మన స్టాప్లో ఓకే నేను ఎగ్జిట్ అయ్యానండి. ఇక్కడ క్లియర్గా స్పాట్లో మనకి అడ్వాంటేజ్గా ఉంది, కానీ ప్రీమియం మనకి అడ్వాంటేజ్గా లేదు. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఆ ట్రేడ్ తీసుకోవటం? సో ప్రజెంట్ అయితే నేను ఎన్ని పాయింట్స్, సో మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిందండి. ఇక్కడ స్టాప్ లాస్ నేను మాన్యువల్గా ఎగ్జిట్ చేసాను. అరౌండ్ 1476 మనకి ఆర్డర్స్ చూడొచ్చు. బై ఫిల్ అయింది. 266 దగ్గర ఎగ్జిట్ అయితే 258 దగ్గర మనకి అరౌండ్ 6 పాయింట్స్ 8 పాయింట్స్ మనం స్టాప్ లాస్ ఇచ్చాము. ఇక్కడ 20 పాయింట్స్ తీసుకుందాం అనుకున్నాం. 1:2 కొంచెం ప్రీమియం కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. లెట్స్ సీ అండి. 5 మినిట్స్ క్యాండిల్ కూడా క్లోజ్ అయింది కదా, మళ్ళీ పుట్ సైడ్ ఉంటాను నేను ట్రై చేస్తాను. 1 మినిట్లో మంచి బుల్లిష్ క్యాండిల్ పుట్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సెల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఒకసారి ఈ జోనింగ్ క్రాస్ అయితే మనకి మంచి ప్రీమియంలో మంచి మూమెంట్ ఉంటుంది. సో 267 దగ్గర నేను ట్రై చేస్తాను. స్కాల్పర్ మోడ్ ఆన్. అరౌండ్ 200 క్వాంటిటీ మాత్రం తక్కువ తీసుకుంటాను, అందుకే 267 దగ్గర తీసుకున్నాను. సేమ్ ట్రేడ్ 259 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఈఎంఐ పైన ప్రీమియంలో మనకి ఈఎంఐ కింద క్లోజ్ అయినా కానీ నేను ఎగ్జిట్ అయిపోతాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై టార్గెట్ టు హిట్. 1400 లాస్ కూడా రికవర్ అయ్యి మనం 500 ప్రాఫిట్లో ఉన్నాము. బట్ నేను తీసుకోవట్లేదు. బట్ బికాస్ మన గోల్, మన టార్గెట్ రీచ్ అవ్వటం.
మన టార్గెట్ రీచ్ అవ్వడం అనేది మన గోల్. లాస్ రికవర్ అనేది మన గోల్ కాదు. సో లెట్స్ వెయిట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్స్ వెయిట్ అండి. బట్ ఇలా ఉంటే ఏంటంటే మనకు కొంచెం ప్రాఫిటబుల్గా ట్రేడ్ ఉన్నాం కదా, లాస్లో ట్రేడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మనం క్లోజ్ అయిపోవచ్చు. ఇక్కడ ఐ విల్ వెయిట్ ఫర్ మై టార్గెట్ అరౌండ్ 2266 మనకి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ చూపిస్తుంది కదా. 900 ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాము. అసలు నైస్ క్యాండిల్ అండి, చూసారు కదా. మన వ్యూ కరెక్ట్. ఫస్ట్ మన వ్యూ కరెక్ట్ అయినప్పుడు మనం ట్రేడ్లో త్వరగా ఎగ్జిట్ అవ్వాలనుకోవద్దు. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. టార్గెట్ హిట్ అండి, ఇంకా ఆల్మోస్ట్ టార్గెట్ హిట్. మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా హిట్ అయిపోయింది. నైస్ నైస్ ట్రేడ్. మనం ఎలా అయితే అనాలిసిస్ చేసామో ఆ అనాలిసిస్ ప్రకారం ట్రేడ్ ఎలా తీసుకున్నామో, టార్గెట్ కోసం ఎంతలా వెయిట్ చేసామో, ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఇలా ఇదే అనాలిసిస్ చేసి మనం ఒక ట్రేడ్ తీసుకున్నాము. ఆ ట్రేడ్లో మనకు లాస్ అయింది. లాస్ వచ్చినప్పుడు ఎంత క్విక్గా మనం ఆ లాస్ని ఎంత మినిమంగా ఉంచుకున్నాము. ప్రాఫిట్ వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా, మన లాస్ రికవర్ అవుతుంది కదా అని చెప్పేసి బుక్ చేసుకోకుండా, మన టార్గెట్ కోసం వెయిట్ చేసి టార్గెట్ హిట్ అయ్యాకే మనం ఎగ్జిట్ అయ్యాము. స్కాల్పింగ్ ఇంతే అండి, ఇంత త్వరగా ఎంట్రీ తీసుకున్నామో అంతే త్వరగా ఎగ్జిట్ తీసుకోవాలి. ఎస్, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ రావచ్చు. ఇంత మంచి బేరిష్ క్యాండిల్ తర్వాత కూడా మళ్ళీ మూమెంట్ వస్తుంది. కాకపోతే దేర్ ఆర్ ఛాన్సెస్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది కదా. ఆ పుల్ బ్యాక్లో మనకి ప్రీమియం డికే అయిపోతుంది. మనకి స్పాట్లో మనకి టార్గెట్ హిట్ అవుతాం మనకి ఇంపార్టెంట్ కాదు కదా. మనకి ప్రీమియంలో మన చేతికి మన అకౌంట్లోకి మనం ప్రాఫిట్ రావాలి. సో అది కూడా చూసుకోవాలి. అందుకని నేను స్కాల్పింగ్ చేస్తాను. ఇంటర్డే నా వల్ల కాదు, అంతసేపు కూర్చొని గంటల గంటలు కూర్చొని ప్రీమియం డికే అవుతున్నా కానీ స్పాట్లో ఏమో మన టార్గెట్ హిట్ అవ్వదు, స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ప్రీమియంలో వెళ్ళిపోద్ది. ప్రీమియంలో మన స్టాప్ లాస్ హిట్ అవుద్ది. 200తోనే ట్రేడ్ తీసుకుంటున్నాను నేను. 200 ఇంటూ 266 వచ్చేసి 40,000 అరౌండ్ మనకి ఈ ట్రేడ్లో యూజ్ చేసాం మనం. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్లో వచ్చేసి 1400 లాస్, సెకండ్ ట్రేడ్లో 1400 లాస్ రికవర్ చేస్తూ 1600 ప్రాఫిట్. సో ట్రేడ్ తీసుకుని 67, ఆల్మోస్ట్ 15 పాయింట్స్ అండి. ట్రేడ్ ఆల్మోస్ట్ ఇక్కడ 6 పాయింట్స్ మనం లాస్ అయితే ఇక్కడ మనం 15 పాయింట్స్, డబల్ 1:2 అనుకోండి. ఈ ఎగ్జిక్యూషన్లో యూ కెన్ సీ 1:2 తర్వాత కూడా ఇంకా వెళ్ళింది, మళ్ళీ వస్తుంది. సో మన స్కాల్పింగ్ కదా, క్విక్ ఉండాలి. స్క్రీన్ రికార్డ్ అయింది కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదండి. సో ఆ ఫస్ట్ 2 ట్రేడ్స్ తర్వాత నేను ఇంకో 4 ట్రేడ్స్ తీసుకున్నాను. 4 ట్రేడ్స్లో 2 ప్రాఫిట్ అండ్ 2 లాస్ వచ్చినాయి. సో ఓవరాల్గా ఈరోజు 172 ప్రాఫిట్తో ఉన్నాను. బట్ కాస్ట్ టు కాస్ట్తో ఈరోజు డే ఎండ్ చేస్తున్నానండి. ఒకే ఒక ట్రేడ్లో కొంచెం 4000 అరౌండ్ 4000 లాస్ అయింది. అదే స్ట్రైక్ ప్రైస్తో నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఆ 2 ట్రేడ్స్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. అగైనెస్ట్ ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళాను ఈ ట్రేడ్స్. రివర్సల్ కోసం చూశాను కానీ రివర్స్ అవ్వలేదు. సో అందుకని మనకి ఈరోజు కొంచెం లాస్లో ఉన్నాను. ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉన్నాము, బట్ ఒక్క ట్రేడ్లోనే కొంచెం ఎక్కువ లాస్లో ఉన్నాము. సో దట్స్ ఇట్ అండి, అండ్ డన్ ఫర్ ద డే.